వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. వర్షం ప్రారంభమైంది కాబట్టి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా 2 నిమిషాల్లో నేను ముగిస్తా. భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించేది ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి రాజకీయ చతురత, అదేవిధంగా పరిపాలన నైపుణ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్. అయితే రాజకీయ పరిపక్వత మరియు పరిపాలన నైపుణ్యంతో పాటు ఆయనకున్నటువంటి నిజాయితీ మరియు దయ, దాతృత్వము మరియు కరుణ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మన దేశంలో జన్మించడం, అది మన ప్రాంతంలో ఆయన జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మన ప్రాంతం ఎందుకంటున్నా అంటే మొన్నటి వరకు మన ఈ ప్రాంతం కూడా మహారాష్ట్ర దక్కన్ పీఠభూమికి సంబంధించి ఉంది కాబట్టి ఆయన మన రాష్ట్రానికి, మనకు తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మిత్రులారా, ఒక శివాజీ మహారాజ్ తయారు కావడానికి జిజాబాయి లాంటి తల్లి యొక్క అవసరం ఉండింది. మనము ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క జన్మదినము జరుపుకుంటా ఉన్నాం. ఆయన యొక్క జన్మం యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తల్లి మరియు తండ్రి యొక్క కృషి వల్లనే శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తి మన దేశానికి లభ్యమైండు. మనము ఒక్క బాధ్యతగా తీసుకొని తల్లిదండ్రులు నిజాయితీగా మన పిల్లలను మంచి నడవడితో నడిపించి వాళ్ళను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జాతి, మతము, కుల వివక్ష లేకుండా తన పూర్తి సామ్రాజ్యాన్ని నిర్వర్తించడము, ఆయన సైన్యంలో అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులను తీసుకొని ముందుకు నడిచినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ గురించి మనం అందరం కూడా తెలుసుకొని మన పిల్లలను భారత పౌరులుగా తీర్చిదిద్దే సమయంలో శివాజీ మహారాజ్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా. మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్.